నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలన్నది కూడా అర్థం కావట్లే. ప్రస్తుతం భారతదేశ పరిస్థితుల్లో చూస్తుంటే రాజకీయాల గురించి మాట్లాడాలంటే దాదాపు 1947 నుంచి మాట్లాడాలా, బ్రిటిషర్స్ నుంచి మాట్లాడాలా, లేదా మొఘల్ చక్రవర్తుల దగ్గర నుంచి మాట్లాడాలా? ప్రస్తుతం రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి? మళ్ళీ వెనక్కి వెళ్తుందా? పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రాలేక ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ని భారతదేశ ప్రజలు ఒక నాయకుడి చేతిలో పెడితే ఆ నాయకుడిని ఎదుర్కోలేక ఎట్లా చేతులు కలుపుతున్నారు? ఆ నాయకుడిని ఓడించడానికి ఎవరితో చేతులు కలుపుతున్నారు? ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దాదాపు ప్రపంచ దేశాల్లో రాజకీయాలు చాలా మారిపోతున్నాయి, లీడర్షిప్లు కూడా మారుతున్నారు. అమెరికా ఎన్నికలు చూసాము, బంగ్లాదేశ్లో జరిగింది చూసాము, అట్లాగే ఇజ్రాయెల్లో జరుగుతున్నవి చూస్తున్నాము, రష్యా యుక్రెయిన్లో చూస్తున్నాము. భారతదేశంలో వీటికి పొంతం లేకుండా అన్ని రకాలు కలిపిన రాజకీయాలను చూస్తున్నాము. ప్రతిపక్ష పార్టీల గురించి ఎన్నికలు వస్తున్నాయంటే ధైర్యంగా క్యాంపెయిన్లకి వెళ్ళాలి. క్యాంపెయిన్లో వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారో చెప్పాలి. గెలిస్తే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి. అంతకుముందు వాళ్ళు పరిపాలన చేసిన దాన్ని ఉదాహరణగా చెప్పాలి. ఈసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్నది చెప్పాలి ప్రజలకి. కానీ జరుగుతున్నది ఏంటి? ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20వ తారీఖు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు కూటమి విడిపోయి ఉన్నాయి. శివసేన విడిపోయింది, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ విడిపోయింది. మహాయుతి వర్సెస్ మహావికాస్ అఘాది, ఈ రెండు ఎవరు అధికారంలోకి వస్తారనేది మనం నవంబర్ 24 దాకా ఆగాలి. కానీ ప్రచార శైలి ఎట్లా జరుగుతుంది, ఎట్లా అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ముఖ్యంగా మహావికాస్ అఘాది గురించి మాట్లాడాలి. చాలామంది అనుకుంటారు, ఎందుకు మహాయుతి గురించి మాట్లాడరు? ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ గురించే మాట్లాడారు మీరు, కాంగ్రెస్ కూటమి గురించి మాట్లాడలేదు చాలా రాష్ట్రాల్లో అని. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అన్నది చూసిన వాడిని. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాము. తెలంగాణలో కూడా త్వరలోనే ఆర్థిక సంక్షోభంతో పాటు మరికొన్ని చాలా వికృత క్రీడా చేష్టలు, రాజకీయ చేష్టలు చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే మతం, కులం అంటూ విడిపోయి ఉంది. ఇది ప్రతి రాష్ట్రంలోనే ఉంది. భారతదేశంలో డివిజివ్ పాలిటిక్స్కి నేను ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మాట్లాడినట్టు ఎక్కడ మొదలు పెట్టాలి బ్రిటిషర్స్ నుంచి అన్నది, అందుకే మళ్ళీ అక్కడికే వెళ్తోంది. వేలు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుంది, కానీ విమర్శలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మాట్లాడతారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా ముస్లింలు తీసుకొని వస్తారు తెర మీదకి. ముస్లింలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్నది పబ్లిక్గా చెప్పాలి. బీజేపీ అయితే చెప్పగలుగుతోంది. చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ముస్లిం యువకులు కానీ చాలామంది మాట్లాడుతున్నారు, మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి స్కీమ్ అందుతోంది, లేదా హెల్త్ స్కీమ్స్ అందుతున్నాయి, లేదా ఎల్పిజి సిలిండర్లు తీసుకుంటున్నాము, రేషన్ బియ్యం తీసుకుంటున్నాం, పప్పులు తీసుకుంటున్నాం, ఇవన్నీ అని చెప్తున్నారు. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్కే వేస్తామంటున్నారంటే ఆ మతం మీద ఎంత విష బీజం నాటారు కాంగ్రెస్ కూటమి నాయకులు అన్నది అర్థమవుతుంది మనకి. క్లియర్గా చెప్పచ్చు, మహారాష్ట్రలో ముస్లిం ఓట్స్ టోటల్గా పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూటమి. ఇండియా ఏలియన్స్ అంతా కూడా హిందూస్ ఓట్స్నేమో విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే స్ట్రాటజీ లోక్సభ ఎన్నికల్లో 2024లో ఇదే స్ట్రాటజీ అవలంబించారు. తర్వాత కొన్ని అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి రాష్ట్రాల్లో. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఇదే స్ట్రాటజీ మీద ముందుకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నారు కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం దొరకట్లేదు. అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా, భారతదేశం గురించి మాట్లాడాలన్నా ఈ క్యాస్ట్ సెన్సస్ ఇవన్నీ అని మాట్లాడుతున్నారు. దాదాపు 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పైన కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది భారతదేశాన్ని. ఎప్పుడూ కూడా ఇలాంటిది మాట్లాడలేదు. ఇప్పుడే తీసుకొస్తున్నారంటే జనాలు ఆలోచించాలి, ఏంటి దాని వెనక ఉన్నది ఏంటి అనేది. చాలా విచిత్రంగా మనం ఎప్పుడు ఏ రాష్ట్రంలో చూడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో చోటు చేసుకున్న రెండు ముఖ్యంగా శనివారం నాడు
ముస్లిం ఆల్ ఇండియా ఉలేమా బోర్డ్ వీళ్ళు ఒక లెటర్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి 17 మహావికాస్ అగాదీకి 17 డిమాండ్లు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరేం చేయాలి, దీనికి మీరు అంగీకరిస్తేనే మేము మీకు ఓట్లు వేస్తామని. ఆ డిమాండ్స్ కూడా ఎవరైనా సహజంగా డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు ఇది చేయండి అని డిమాండ్స్ పబ్లిక్గా పెట్టరు. వీళ్ళు డైరెక్ట్గానే లెటర్ రాశారు మహావికాస్ అగాదీకి. ఆ రాసిన వాటిల్లో కూడా వాళ్ళ డిమాండ్స్ చూస్తే షాక్ గురవ్వాల్సి ఉంటుంది. శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ పాజిటివ్గా రెస్పాండ్ అయింది అన్న వార్తలు అయితే వినబడుతున్నాయి. కన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ అయితే సిద్ధంగా ఉంది. ఆ 17 డిమాండ్ల కన్నా వార్తలు అయితే ఒకటి స్పెక్యులేట్ అవుతున్నాయి. ఆ డిమాండ్స్లో కూడా ఎక్కడ అసలు వాళ్ళు అడుగుతున్నది ఫస్ట్దే అపోజ్ వక్ఫ్ బిల్లుని అపోజ్ చేయండి మీరు మహావికాస్ అగాదీ అని వాళ్ళ డిమాండు. 10% ముస్లిం రిజర్వేషన్స్ కావాలి జాబ్స్లో, ఎడ్యుకేషన్లోని. మాస్కులకు సంబంధించిన మీద గ్రేవ్ యార్డ్స్ దర్గాల మీద 48 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్న 48 జిల్లాల మీద అంతా సర్వే చేసి ఒక ఆర్డర్ ఇవ్వండి సర్వే చేయటానికి. అట్లాగే 1000 కోట్లు వక్ఫ్ బోర్డ్ డెవలప్మెంట్కి 1000 కోట్లు ఇమ్మంటాం. ముస్లిమ్స్ ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో 2012 నుంచి 24 దాకా ఆ రైట్స్ మత ఘర్షణలో, మత అల్లర్లలో వీటిలో పాల్గొన్న వాళ్ళందరినీ విడుదల చేయాలంటాం. 30 ఎంపీలు మహావికాస్ అగాదీకి సంబంధించిన వాళ్ళు 2024లో గెలిచిన వాళ్ళందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాయాలని, మౌలానా సల్మాన్ అజారీని జైలు నుంచి విడుదల చేయాలని. గవర్నమెంట్ అంతేకాకుండా 15,000 ప్రతి నెల ఇమామ్స్కి, మౌలానాస్కి మహారాష్ట్ర మాస్కుల్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని. ముస్లిం యూత్ అందరినీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రయారిటీ ఇవ్వాలని. ఎడ్యుకేషన్ ముస్లిం కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళందరినీ కూడా పోలీసుల్లో దీనిలో రిక్రూట్ చేసుకోవాలని. పర్వాలేదు అది. ఇండి ఏలియన్స్ ఈ రామ్గిరి మహారాజు, నితేష్ వీళ్ళకి సంబంధించి నితేష్ రాణే వీళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళ మీద ప్రొటెస్ట్ అగైన్ ఆపాలని. అలాగే మహారాష్ట్రలో కనుక అధికారంలోకి వస్తే మహావికాస్ అగాదీ ముఫ్తీ మౌలానా ఆఫ్ ఆల్ ఇండియా ఉలామా బోర్డుని, ఇమామ్ ఆఫ్ అలీం హఫీజ్ మాస్క్ని ఈ రెండు కూడా గవర్నమెంట్ కమిటీ తీసుకోవాలని. 50 మంది క్యాండిడేట్లకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని. 500 మంది ఎంప్లాయీస్ని స్టేట్ వక్ఫ్ బోర్డులో రిక్రూట్ చేసుకోవాలని. ఒక లా పాస్ చేయాలని. మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎన్రోచ్మెంట్ మహారాష్ట్రకి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ముట్టుకోకూడదని. ఇంకా చాలా ఇచ్చారు వీళ్ళు సంబంధించింది. ఇండియా ఏలియన్స్ గవర్నమెంట్ కనుక ఫామ్లో వస్తే, అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని. సో నేను ముఖ్యమైన 17 డిమాండ్ల వరకు చదివానది. దీన్ని ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేయాలని. ఆల్ ఇండియా ఉలమా బోర్డు మిషనరీ అంతా ప్రొవైడ్ చేయాలట వాళ్ళకి. మహారాష్ట్రలో ఉన్న మహావికాస్ అగాదీ 48 జిల్లాల్లో కూడా 2024 అసెంబ్లీ ఎన్నికలకి వాళ్ళకి మిషనరీ సప్లై చేస్తే వాళ్ళు ప్రచారంకి వెళ్తారని. సో ఈ డిమాండ్స్తో ఎప్పుడూ కూడా మన భారతదేశంలో ఏ అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఇట్లా సంబంధించిన ఒక బోర్డు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి డిమాండ్స్ పెట్టలేదు. వాళ్ళు ఇంత పబ్లిక్గానే మహావికాస్ అగాదీకి వాళ్ళు డిమాండ్స్ పెట్టారంటే ఏం జరుగుతుంది మహారాష్ట్రలో? స్లోగా చదువుతున్నాను, అందరికీ అర్థం అవ్వాలని. చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎటువైపు వెళ్తోంది, మహారాష్ట్ర నుంచి బీజం ఎక్కడ పడుతోంది, ఏంటి, మహారాష్ట్ర ఎన్నికలు ఎంత క్రూషియల్ కాబోతున్నాయి, రిజల్ట్ ఎంత భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఆ ఫలితాల మీద ఆధారపడి ఉంది. మొత్తం ముస్లిం కన్సల్టేషన్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల నుంచి ముస్లిం ఓటర్స్ ఎవరైనా ఉన్నారా మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ఎన్నికల రోజు రప్పించడానికి మహావికాస్ అగాదీ అట్లాగే ముస్లింలకి సంబంధించిన ఎన్జిఓస్ అంతా కూడా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు వచ్చి ఎన్ఆర్ఐ ఓటర్స్ అందరూ ఖచ్చితంగా ఒక ఓటు ఉన్నా కూడా అతని కోసం ఫ్లైట్, టికెట్ అన్నీ కూడా బుక్ చేసి తీసుకొచ్చి ఓటేయించడానికి ప్రయత్నిస్తున్నారు ముస్లిం మత పెద్దలంతా కూడా.
పెద్ద ముస్లిం కన్సల్టేషన్ అవుతుంది. హిందువులు ఏం చేస్తారనేది మనం నవంబర్ 20 దాకా చూడాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం, బాటెంగేతో కాటెంగే అంటే అదొక పెద్ద కమ్యూనల్ ఇది స్లోగన్ అన్నది పెద్ద హడావుడి చేశారు మహారాష్ట్ర, అట్లాగే భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ. మహారాష్ట్రలో దాదాపు 180 ఎన్జిఓలు ముస్లిం సేవా సంఘాన్ని పెట్టారు. వీళ్ళందరూ కూడా ముస్లిం ఓటర్లని ఎన్రోల్ చేయడానికే తిరిగామన్నారు. మహా వికాస్ అగాది అంటే కాంగ్రెస్, యూబీటీ సేన, ఎన్సీపీ శరద్ పవార్ వీళ్ళందరినీ గెలిపించడానికి ఒక ఎకోసిస్టమ్ కింద ఫామ్ అయ్యారు. కానీ ఈ 180 ఎన్జిఓస్కి సంబంధించిన వీళ్ళు ముస్లిం ఓటర్స్ని అక్కడ ఏ రకమైన ప్రచారం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ దాని గురించి మాట్లాడితే ఇదంతా కూడా ఎన్నికల గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఎట్లా ఓటింగ్ వేయాలన్నది వాళ్ళ స్టేట్మెంటు. అక్కడెక్కడా కూడా కమ్యూనల్ కనబడలేదు. ఈ బాటెంగేతో కాటెంగే అన్న స్లోగన్ కమ్యూనల్ అని విమర్శించిన వాళ్ళకి 180 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా సాలిడ్గా కన్సాలిడేట్ అవడానికి మహారాష్ట్రలో మహా వికాస్ అగాదీని గెలిపించడానికి. అందుకే హోంమంత్రి అమిత్ షా చాలా క్లియర్గా ఇంకా ఇప్పటికే చేయి దాటిపోతుంది పరిస్థితి అని కనిపెట్టారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి కర్ణాటకలో బెంగళూరులో మెయిన్ మెజెస్టిక్ సెంటర్ లాంటివి కూడా వాళ్ళకి చెందింది అని చెప్తున్నారు. ఢిల్లీ అయితే 70% వాళ్ళదే అని చెప్పారు. తమిళనాడు, ఆంధ్రాలో కూడా అడుగుపెట్టారు. తెలంగాణలో కొన్నిటి మీద కేసులు కూడా వేశారు. సో అమిత్ షా క్లియర్గా చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఖచ్చితంగా పాస్ చేస్తాం. దీనిలో ఇమ్మీడియట్గా సొల్యూషన్ అనేది కూడా ఉంది. ఆ బిల్లులో ఖచ్చితంగా మేము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, దానికి సొల్యూషన్ కూడా ఉంది, మీరు వేచి చూడండి అని చాలా తీవ్రంగా హెచ్చరించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చాలామంది కూడా కామెంట్స్లో పెడుతున్నారు, మోడీ ప్రభుత్వం వచ్చాక ఉచిత హామీల పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఉంటున్నాయి అంటున్నారు మీరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉచిత హామీలు ఇస్తున్నారు, ఫ్రీ బీస్ ఇస్తున్నారు, దాని మీద మాట్లాడలేదని క్లియర్ కట్గా పార్లమెంట్లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండేది, అలాగే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆ బ్యాంకింగ్ సెక్టర్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయన్నది. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే గ్రాస్ ఎన్పిఎస్ అంతా కూడా 3.2% లోలో ఉంది. ప్రొవిజన్ కవరేజ్ అంతా కూడా 75.3% ఉంది. రిస్క్లకి ఎగెనెస్ట్గా పూర్తి రివర్స్గా ఉండేది యూపీఏ గవర్నమెంటు కాంగ్రెస్ పాలించినప్పుడు. సో దాని మీద బ్యాంకింగ్ క్రైసిస్ కూడా అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. నేను దానికి సంబంధించింది కూడా పెడుతున్నాను. అట్లాగే ప్రధానమంత్రి కొత్తగా ఇంకొక స్లోగన్ తీసుకొని వచ్చారు, ఏక్ రహేంగేతో సేఫ్ రహేంగే అని. ప్రధానమంత్రి ఏంటి ఇట్లా याद रखिए, जब आप अलग अलग जाति में बटेंगे तो आपकी संख्या कम होगी, फिर कांग्रेस वाले आपका आरक्षण आपसे छीनेंगे. यही कोशिश नेहरू जी से लेकर राजीव गांधी तक सबने की थी. अब वही काम, वही चालबाजी करके कांग्रेस के शहजादे देश की जनता की आंख में धूल झोंक रहे हैं. उनका मकसद यही है. और इसलिए मैं देशवासियों को कहता हूं, समाज को तोड़ने वाली इनकी प्रवृत्तियों से सावधान रहना है. हम एक रहेंगे तो సేఫ్ रहेंगे. మాట్లాడడం ఇది కమ్యూనల్ అని చాలా అర్థం ఉంది. కానీ ఇది ఎన్నికల ప్రచారానికి సంబంధించింది కాబట్టి మహారాష్ట్ర నియోజకవర్గానికి సంబంధించిన ఒక ధూలే లోక్సభలో నియోజకవర్గంలో ఏం జరిగింది 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నది ఒక చిన్న ఉదాహరణ కింద చెప్తాను. ప్రధానమంత్రి అది ఎందుకు తీసుకొచ్చారన్నది భారతదేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి అదొక వీడియో సెపరేట్ చేస్తాను. దీనిలో అయితే
ధూలే లోక్సభలో బీజేపీ 3831 ఓట్లతో ఓడిపోయింది 2024 లోక్సభ ఎన్నికల్లో. అక్కడ దాదాపు 6 నియోజకవర్గాలు ఉన్నాయి, 6 అసెంబ్లీ నియోజకవర్గాలు. అందులో 5 అసెంబ్లీ ఏరియాల్లో బీజేపీ 1,90,000 ఓట్లు ఆధిక్యంలో ఉంది. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరిగింది? మలేగాం సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం, అందులో కాంగ్రెస్కి 1,98,000 ఓట్లు వస్తే బీజేపీ కేవలం 4,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కారణం ఏంటంటే అక్కడ హిందూ ఓట్లన్నీ చీలిపోయినాయి. అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఓట్స్ అన్నీ సాలిడ్గా పడినాయి. సింపుల్ స్ట్రాటజీ, డివైడ్ 80% హిందువుల్ని, యునైట్ 20% ముస్లింలు. అక్కడ జరిగింది అదే. సో అందుకే ప్రధానమంత్రి కొత్తగా తీసుకొస్తున్నారు ఏక్ హైతో సేఫ్ హై అన్నది. ఇంకా ముఖ్యంగా ఇంకో పాయింట్ కూడా ఉంది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మహాయుతి మేము నెలకు 2,000 ఇస్తామంటే మేము నెలకు 5,000 ఇస్తామంటున్నారు ఈయన. గ్యాస్ సిలిండర్ల గురించి కర్ణాటక, తెలంగాణలో ఏం మాట్లాడారు అవే మాట్లాడుతున్నారు ఆయన. కటాకట్ స్కీములే మళ్ళీ అక్కడికే వచ్చారు. మహారాష్ట్రలో ఒక అడుగు ముందుకేసి 6 ఎల్పీజీ సిలిండర్లు 500కే ఇస్తామంటున్నారు. కర్ణాటకలో ఎప్పటికీ ఇంకొక నెలకి 2 సంవత్సరాలు అక్కడ అధికారంలోకి దాటిపోతుంది. తెలంగాణలో కూడా సంవత్సరం పూర్తి చేసుకుంటోంది. ఎక్కడిచ్చారు హామీలు? మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలో కూడా ఇవే ఉచిత హామీలు. అచ్చ తెలుగులో వాళ్ళ భాషలో చెప్పాలంటే కటాకట్ స్కీమ్స్. ఇంకా జనాల్ని ఈ స్కీములతో ఎందుకు మోసం చేసుకుంటూ వెళ్ళటం? అవని దానికి గెలవరని తెలిసి ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప. బీజేపీ కూడా మహాయుతి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కానీ పేదలకు ఇల్లు కట్టిస్తామంది. మహారాష్ట్రలో మహాయుతి సంబంధించి 2,100 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరు, వెల్ఫేరు, డెవలప్మెంట్ అన్నీ కూడా యాడ్ చేశారు. కానీ మహావికాస్ అగాది మాత్రం పూర్తిగా రెండింటినే నమ్ముకుంది. ఒకటి కటాకట్ స్కీమ్స్, 2 నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కమ్యూనిటీ ఓటు బ్యాంక్ని సాలిడ్గా కన్సాలిడేట్ చేసుకుంటాం, రెండవది హిందువుల్ని డివైడ్ చేయటమే. మహారాష్ట్ర ఓటర్ చేతిలో ఉంది, వాళ్ళ రాష్ట్రం ఏం కావాలన్నది. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఒక్కరే పోటీ పడలేరు, అందరూ చేయి అందించాలంటే ఓటరు ఎటువైపు అనేది ఆలోచించుకోవాలి మహారాష్ట్రలో. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఒకవేళ మహాయుతి అధికారంలోకి వస్తే చాలా మార్పులు రాబోతున్నాయి. భారతదేశంలో చాలా మార్పులు రాబోతున్నాయి. చాలా కొత్త బిల్లులు ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ కూటమికి తెలుసు కాబట్టే ఎట్లాగైనా కూడా అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తున్నారు మహారాష్ట్రలో మహాయుతి గెలవకూడదని. మనం చూసాము, మన హర్యానాలో అన్ని రకాల కుయుక్తులు ప్రదర్శించారు. కానీ హర్యానా ఓటర్లు చాలా తెలివిగా అక్కడ ఎన్డీఏని గెలిపించారు. మహారాష్ట్ర ఓటర్స్ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. ఓటేస్తేనే బాంబ్ బ్లాస్టులు ఉండవు, మత ఘర్షణలు ఉండవు. భారతదేశం అభివృద్ధిలో మీరు కూడా ఖచ్చితంగా ఒక చేయి వేసిన వాళ్ళు అవుతారు.